హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుందని అన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అనువైన ప్రాంతమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేట 3 భాగాలుగా విభజన చేసి అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్తామని సీఎం చెప్పారు. ఫార్మా సిటీలు కాదు, ఇకపై ఫార్మా విలేజ్లు వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. ఓఆర్ఆర్కు చేరువలో 25,000 ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పారిశ్రమలో ఒక వినూత్న సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వానిది విజన్ 2050 అని పేర్కొన్నారు. తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు. గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరు కాగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై సమావేశంలో ప్రసంగించారు. గత 4 ఏళ్లుగా ఐటీడీఏలో పాలక మండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకోసారి సమావేశం జరుగుతుందని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలకు మెరుగుపరిచే విధంగా అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని భట్టి పేర్కొన్నారు. సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరిగేటట్టుగా చూడవచ్చు. గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, వంట చేసే మహిళలకి, హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు. కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చారు. మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల భద్రాచలం అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరిన దాన్ని పట్టించుకునే గత ప్రభుత్వం తప్పకుండా దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే ఇబ్బంది లేకుండా భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ప్రజలందరికీ, రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మళ్ళీ 25 నిమిషాలు ఆగి కూడా చర్చించలేదు గడ్కరీ గారితో. వెంటనే 5 నిమిషాలు ఇచ్చారు. 2 మాసాలు పూర్తి చేయాలని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ గడ్కరీ గారితో మీటింగ్ ఉంది. భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్ళీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతో పాటు, కుంటుబడిన పనులతో పాటు, పోడు భూములకు సంబంధించినటువంటి, రహదారులకు సంబంధించినటువంటి, విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేసే అవకాశం, శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కి, మంత్రివర్గానికి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అంబర్పేటలోని ఆల్ కేఫ్ చౌరస్తాలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 18వ దశకంలో బడుగు బలహీన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారని విహెచ్ చెప్పారు. ఆయన శిష్యుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకొని భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు. భారత రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల కోసం చేసిన రిజర్వేషన్లు ఇప్పటి వరకు అమలు కావటం లేదన్నారు. గతంలో 1831లో కులగణన చేపట్టారని మళ్లీ ఇంతవరకు కులగణన చేపట్టలేదన్నారు. దాంతో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని వర్గాల్లో న్యాయం జరగటం లేదన్నారు. మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చింది బీజేపీది, రాజస్థాన్లో వచ్చింది గవర్నమెంటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 3 దగ్గర వచ్చినా వాళ్ళు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో యునానిమస్ తీర్మానం బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మేము తప్పనిసరిగా కులగణన చేస్తాం, దానికి బడ్జెట్ కూడా కులగణన చేయడానికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచికం. రాహుల్ గాంధీ ఇంకోటి అన్నాడు, కులగణన అనేది ఎక్స్రే రిజర్వేషన్ తెచ్చినాం సోనియా గాంధీ దయ వల్ల. అదేవిధంగా సామాజిక న్యాయం అనే పార్లమెంట్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉండే. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మీరా కుమారికి చెప్పి సెపరేట్ చేయడం వల్ల ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటుతలేము. కనుక ఏదైనా ఇది శుభ సూచకం. ఇది అయితే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద ఎంతో నమ్మకం పెట్టి చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందని రాజయ్య తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని రాజయ్య అన్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదని రాజయ్య అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 73, 74 చట్టం చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థకు నిధులు కేటాయింపులు కృషి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలను నిర్వీర్యం చేశారు. స్థానిక సంస్థకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడి కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన గ్రామాలు అభివృద్ధి చెందవని, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని భావించి అధికార వికేంద్రీకరణ జరగాలని రాజీవ్ గాంధీ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని 73, 74 రాజ్యాంగ సవరణ చేసి అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ప్రజలే ఈ దేశానికి ప్రభువులు కావాలని, ప్రజాస్వామ్యానికి అట్టడుగు వ్యవస్థ అయిన పునాది అయినటువంటి గ్రామ పంచాయతీలు ఆర్థిక పరంగా బలోపేతం కావాలని, ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలని, అధికారం కూడా రొటేట్ కావాలని, ఏ కుటుంబంలో ఏ ఇంటినో పరిమితం కాకూడదని రొటేషన్ పద్ధతిని ఆవిష్కరించుకుంటూ సభ్య సమాజంలో సగభాగమైన మహిళలకు కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒకటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని విమర్శించారు. బీజేపీ కేసీఆర్ మీద బురద జల్లిన బీజేపీ కాంగ్రెస్ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు తప్ప 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు 72 రోజుల్లోనే అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చి చెప్పిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటివి విపక్షాల మీద, గత ప్రభుత్వ అధినేత మీద బురద జల్లడానికి ఉపయోగించినారు తప్పిస్తే, వాడుకున్నారు తప్పిస్తే ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు లేదా ప్రత్యామ్నాయాలు ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు ఉండేటువంటి సమస్యలకు హేతుబద్ధమైనటువంటి పరిష్కారాల మీద చర్చ కానీ, ఇది మా ప్రత్యామ్నాయం, గత ప్రభుత్వానికి మించిన ప్రత్యామ్నాయాలు మా ముందు ఉన్నాయి, వీటి ద్వారా ప్రజలకు మేము మేలు చేస్తాం, సాంత్వన చేస్తాం, మరింత మెరుగైన పాలన అందిస్తామనేటువంటి విధంగా చర్చ జరగకపోవడం అనేటువంటిది విచారించదగినటువంటి విషయం. పార్టీ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చింది వల్ల
ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు, కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం 72 రోజుల క్రితం 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా, లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా? ఆ 2 పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నించాల్సింది మీరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? మేము ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతికంగా వేరున్నా, పార్టీలు వేరున్నా, అంశాలు ఒకటే కదా, ప్రజలవే కదా. ప్రజల అంశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కలిసి వస్తలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? అవును, ఇది నిజమే కదా అనేటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తలేదు? రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భోగ్ బండారు పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో మద్దతుగా నిలిచి గెలిపించిన వారందరికీ సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ₹1 సొంత నిధులతో మరో ₹1 ప్రభుత్వ నిధులతో మహేశ్వరం నియోజకవర్గంలో ఎకరా స్థలంలో గుడిని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులోనూ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అని ఇప్పుడే చెప్తున్నాను, అంటే కిందనే కట్టేయకండి, ఒక స్లాబ్ వేసుకొని పైన గుళ్ళు కట్టుండి మన సంత చెరువు కడ కట్టినట్టు మీకు మంచి విజిబుల్ ఉంటుంది. కింద మీరు ఈ ప్రోగ్రామ్ కూడా చేసుకుని రేపు భవిష్యత్తులో బాగుంటుంది, అట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్తాను. అట్లాగే ప్లాన్ చేసుకోమని మీకు అందరు కూడా కోరుకుంటూ, చాలా సంతోషం. ఇప్పుడే రవి చెప్పినట్టు అక్కడ కూడా భవన్ దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసుకున్నాం, ఇక్కడ చేసుకున్నాం. అక్కడే మన క్యాంప్ ఆఫీస్ వెనకాల అమ్మవారి గుడి కూడా కడతా ఉన్నారు. నిజంగా ఇవన్నీ కట్టడానికి నేను భాగస్వామ్యమైన ప్రభుత్వం తరఫునంటే అది అమ్మ ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వాదం కాబట్టే చేయగలిగినాం. ఇది సవితమ్మ గొప్పతనం. చాలా ఉప్పల్ చిలకానగర్ డివిజన్లో బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి సేవా ట్రస్ట్ హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని పేద ప్రజలకి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని రకాల టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని అన్నారు. మేనేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఫ్రీ బస్ పెట్టి తమ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నామని భద్రారెడ్డి అన్నారు. అంటే బీపీ చెకప్ కానీ, షుగర్ కానీ, అదేవిధంగా డెంటల్ కానీ, ఆర్థోపెడిక్, గైనిక్ అన్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళు చెకప్ చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి రేపు స్పెషల్ బస్ పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళని అక్కడ మా హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫెసిలిటీని ఇంకా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే మల్లారెడ్డి మా ఎక్స్ మినిస్టర్ గారు మీ అందరు కూడా ఐడియా ఉంది, తన కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి తన కూడా ట్రస్ట్ ద్వారా మా ఏరియాలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు అందరు కూడా జనాలతో ఉండి అందరు కూడా మా యొక్క ఈ చిలకనగరే కాదు మా అన్ని డివిజన్లలో కూడా పెట్టి మాకు కొద్దిగా అంటే మా జనాలందరూ కూడా ఏమవుతుందంటే మీరు అందరు ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ అన్ని ఫ్రీగా చేపిస్తున్నావు కాబట్టి స్లమ్స్లల్లో ప్రతి బస్సులో స్లమ్స్లలో కొన్ని కాలనీస్లలో కూడా పెడితే బాగుంటుందన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లనే మీరు ఎప్పటికీ బాగుండాలి. నాన్నగారు కానీ మీ బావగారు కానీ వీళ్ళందరూ కూడా మీరు అందరు హాస్పిటల్సే నడిపిస్తున్నారు. ఇంకా మీరు ముంగట మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి ప్రధాని మోదీ నాయకత్వంపై బీజేపీ కీలక నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మోదీ ఉద్వేగభరిత ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్తేజం నింపారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతగానే 370కి పైగా సీట్లు పొందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈటల చెప్పారు. కాంగ్రెస్కు ఇక కేంద్రంలో అధికారం కలే అని విమర్శించారు. మోదీని ఎదుర్కొనే నేత కాంగ్రెస్లో లేడని అన్నారు. పార్టీకి రాబోయే 100 రోజులు చాలా కీలకమని అన్నారు. ఎన్డీఏ సర్కారుకు 400 సీట్లు ఖాయమని విపక్షాలు కూడా నినదిస్తున్నాయని చెప్పారు. ఈ 100 రోజులు పార్టీ కార్యకర్తలు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట మండలం ఇమాంపేట్ ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులను వరుసగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఓ విద్యార్థిని హాస్టల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అదేవిధంగా 10 రోజుల వ్యవధిలోనే 2 విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఈ క్రమంలో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కొద్ది కాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది, విద్యార్థులు ఎందుకెలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం, ఇలాంటి అనేక సమస్యలకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని ఆరోపించారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 రోజుల్లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని ఓయూజేసీ చైర్మన్ కాంగ్రెస్ నేత వరగంటి కృష్ణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి సమ్మక్క సారలమ్మ మేడారం వరకు పాదయాత్రను ఓయూ విద్యార్థులు చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచారని ఓరగంటి కృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రజాపాలన, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం కోసం ఓయూ నుంచి సమ్మక్క సారలమ్మ మేడారం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. 60 సంవత్సరాల తెలంగాణ కళ గత దశాబ్ద కాలం నెరవేరినా కానీ కేసీఆర్ అనే ఒక నియంత తెలంగాణకు ముఖ్యమంత్రి గత 9 ఏళ్ళు తెలంగాణలో లక్షల కోట్ల అప్పు 6,70,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్ళు కాకముందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తూ నిరుద్యోగులకు 25,000 ఉద్యోగాలు 70 రోజుల్లో ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంకా మరో 10 ఏళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేము పాదయాత్రగా బయలుదేరి సమ్మక్క సారలమ్మల దీవెనల కోసం పాదయాత్రగా వెళ్తున్నాం. జై రేవంత్ అన్న. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నూతనంగా మై స్కూల్ ఇటలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రసాద్ గారపాటితో కలిసి సినీ నటుడు తేజ సజ్జా ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో చిన్నారులకు విద్యను అందించేందుకు మై స్కూల్ ఇటలీ ముందుకు రావడం సంతోషంగా ఉందని సినీ నటుడు తేజ సజ్జా అన్నారు. అలాగే హనుమాన్ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీ 100 కోట్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని, హనుమాన్ 2 సీక్వెన్స్ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధరి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. Then somebody told me those movie guys are richer than me and I should be donating it. And they are themselves not paying because the movie stars I was giving it to and their directors or whoever was investing, they pay. So I started charging. I was in Delhi, my brother started charging. From that time to now I'm living off this land. So this place is now bigger than I think all the other studios like this put together. Only thing is we don't have ready-made studios. People just come and make it and then move. And that hill you're talking about, you kept saying the school is only like 3 months old. Correct. And they saw this place about a year ago. That hill took me 10 years to build. And it's taken about 10 years for it to settle. మన జూబ్లీ హిల్స్ నడిబొడ్డులో ఇంత పెద్ద స్కూల్ని కిండర్ గార్డెన్ నుంచి ప్రీ స్కూల్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ ఒక ఓపెన్ మైండ్, ఓపెన్ స్కూలింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ప్రిమిటివ్ ఏజెస్లో. సో డెఫినెట్గా డూ చెక్అవుట్ మై స్కూల్ ఇట్లీ. స్టూడెంట్గా నన్ను అడగడం చాలా రాంగ్ అనుకుంటా, ఎందుకంటే నేను స్కూల్లో కంటే షూటింగ్లో చిన్నప్పుడు ఎక్కువ ఉండేవాడిని. బట్ జోక్స్ సైడ్, నా స్కూల్కి ఈ స్కూల్కి సంబంధం ఏంటంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా 300 ఎకరాల్లో ఉండేది స్కూల్. సో ఇది కూడా ఇంత పెద్ద స్కూల్లో ఉంటే ఒక సెన్స్ ఆఫ్ ఓపెన్ మైండెడ్నెస్ బిల్డ్ అవుద్ది చిన్నప్పటి నుంచి పిల్లలకి. సో అది నాకు ఆనందంగా అనిపించింది. అండ్ మా స్కూల్ ఎవరైతే నిజామ్స్ డొనేట్ చేశారో ఆ నిజాం గారే ఇప్పుడు ఈ స్కూల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ నిజామే డొనేట్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళందరికీ, ప్రసాద్ గారపాటి గారికి, అపర్ణ గారికి అండ్ హిజ్ ఎక్సలెన్సీ రౌనక్ గారికి, నిజాం రౌనక్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ సమగ్ర కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నేతలు.
దేశ ప్రధాని బీసీ కులస్థుడై ఉండి బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే రాష్ట్రంలో కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రగతి భవన్ పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. బీసీలు చదువులో ముందుకు రావాలని ప్రతి నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ ఉంచాలని చెప్పి కోర్టుకు వెళ్ళినా కూడా జనాభా లెక్కలు లేవని చెప్పి ఈరోజు పక్కన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు బీసీ కులగణన ఎంతని తెలిస్తే దాని ప్రకారంగా బీసీల రిజర్వేషన్లు కానీ బీసీ ఉద్యోగాల్లో రాజకీయాల్లో చట్టసభలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఉండడానికి ఇది ఒక ముందడుగు పడ్డదని చెప్పి మేము ఈరోజు పొలిటికల్ చేసి పక్షాన భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు బీసీ గణన తీసుకొచ్చింది, బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, బీసీ ప్రధానిగా ఉండి కూడా ఈరోజు బీసీ గణనకు పుట్టలేరు వాళ్ళు. మరి గతంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసి 2014 ఇంతవరకు అవి వెల్లడించకుండా ఈరోజు తన వద్దనే పెట్టినటువంటి పరిస్థితి. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం నిధుల దుర్వినియోగం చేస్తున్న మేడం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహము ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ చైర్మన్గా చెలమణి అవుతున్న మేడం వెంకట్రావు సభ్యుల సమ్మతి లేకుండా ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. మేడ వెంకట్రావును పదవి నుంచి తొలగించి పేద ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడేలా వసతి గృహాన్ని నడిపించాలని ట్రస్ట్ మేనేజర్ నిమ్మశంకర్ పేర్కొన్నారు. ఎంతో కాలంగా హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం పేద ప్రజలకు పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సంవత్సరం కాలం నుండి మేడ వెంకట్రావు తనకు నచ్చిన వారిని మెంబర్లుగా తీసుకొని అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని ట్రస్ట్ మెంబర్లు వివరించారు. నేను మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ మెంబర్ని ప్లస్ ఇండస్ట్రియలిస్ట్ని. నేను ఈరోజు ఈ అందరి ముందు మిత్రుల ముందు మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటేంటంటే మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహము పేద పిల్లల గురించి 1965లో రిజిస్టర్ చేసిండు. అది పేద పిల్లల కోసమని చేసి వాళ్ళ చదువుకు తర్వాత వాళ్ళ స్కాలర్షిప్ కోసం చేసిన తర్వాత ఇన్ని రోజులు నడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే దాన్ని ఇప్పుడున్న ట్రస్టీలు ఎవరైతే వేరే ట్రస్టీలు ఉన్నారో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మాకు తెలియకుండా మిగతా ట్రస్ట్ మెంబర్లకు తెలియకుండా వేరే యాక్సిస్ వెంకట్రావు గారు ఎవరైతే ఏఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏడీఆర్ఎం బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఉప్పల్ డిపో ఏఐఎస్ఎఫ్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు యువత రక్తదానం చేశారు. చంపాపేట్ డివిజన్లో రఘు యువసేన ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రఘు ముదిరాజ్ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప చక్రవర్తిగా రాజుగా ఎదిగారని తెలిపారు. అయోధ్య బాలరాముని దర్శనం కోసం పటాన్చెరు నియోజకవర్గం నుండి 220 మంది భక్తుల బృందం అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. 500 సంవత్సరాల హిందువుల కలను సాకారం చేసి ప్రతి భారతీయుడికి బాలరాముడి దర్శనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అందుబాటులో భాగంగా పటాన్చెరు నుండి 220 మంది బృందం అయోధ్య వెళ్తున్నట్లు బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీనివాస్ గుప్తా అన్నారు. ప్రతి ఒక్కరు కూడా హిందూ మత ఔన్నత్యాన్ని గుర్తించి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని శ్రీనివాస్ గుప్తా అన్నారు. 500 సంవత్సరాల భారతీయుల కళ నెరవేరిన ఈ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి సైతం ఆ బాలరాముని దర్శనం చేపిద్దామనే సత్సంకల్పంతో ప్రతి పార్లమెంటుకు ఒక ట్రైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆ బాలరాముని దర్శనం చేసుకునే భాగ్యం మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు దక్కింది. ఇందుకు ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పటాన్చెరు నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో కానీ ఆ రామునికి సేవ చేసుకునే భాగ్యం ఈరోజు మాకు దక్కింది. సదా ఆ రాముని సేవలో తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ అందరూ దయచేసి ఇప్పటి నుండి గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాజశ్యామల యాగం నిర్వహించినట్లు ఇంద్రసింహ్ గ్రామం ఉప సర్పంచ్ బండి శంకర్ అన్నారు. ప్రధాన అర్చకులు మాణిక్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది.
సూర్యోదయంలో ప్రారంభమైన చివరగా సూర్యాస్తమంలో పూజ పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమానికి గ్రామవాసులు భారీగా హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం భక్తులకున్న అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు సుఖశాంతుల కోసం హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. బండి శంకర్ను అందరూ అభినందించారు. హైదరాబాద్లోని మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ఎల్బీ నగర్లోని బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు పిఏ ఇంట్లోనూ తనిఖీలు చేసినట్లుగా సమాచారం. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ మహేశ్వర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ లీడర్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతో పాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతిమారెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్ జరుగుతోంది. పోలీస్ సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు ఐటీ అధికారులు వెళ్లారు.